పుష్ప అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు బాలీవుడ్లో 100 కోట్ల క్లబ్లో చేరి అల్లు అర్జున్కి మంచి మార్కెట్ అందించింది. పైగా ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా తొలి నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా కూడా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. పుష్పరాజ్ గెటప్లో అల్లు అర్జున్ తగ్గేదేలే అనే సిగ్నేచర్ డైలాగ్తో పాటు ప్రతిదీ కూడా ఈ సినిమాలో హైలైట్గా నిలిచింది. మంగళం శ్రీను, ద్రాక్షాయిని ఇలా ప్రతి ఒక్క పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా ఇందులో హీరోయిన్గా నటించిన రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయింది. అంతేకాదు ఇక్కడ మరో సంచలనం స్పెషల్ సాంగ్ అని చెప్పాలి. స్టార్ హీరోయిన్గా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న సమంత తన భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ కోసం పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఊ అంటావా ఊ అంటావా అనే పాటతో యువతను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఈ పాటలో సమంత తప్ప మరెవరూ చేయలేరు అనేంతగా తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అందరినీ అబ్బురపరిచింది. తెలుగు ఇండస్ట్రీ మొదలుకొని హాలీవుడ్ వరకు చాలా మంది ఈ పాటను తెగ వైరల్ చేశారు. అయితే అలాంటి ఈ పాట ఇప్పుడు కాపీ కొట్టారు అంటూ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినీ పరిశ్రమ తన పాటను కాపీ కొట్టారు అంటూ చేసిన కామెంట్లు వైరల్గా మారుతున్నాయి. మరి అసలు విషయంలోకి వెళితే ఇటీవల దిల్ రాజు డ్రీమ్స్ ఈవెంట్లో పాల్గొన్న దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ఫెయిల్యూర్ అనేది సహజం. ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు ఎనర్జీని సేవ్ చేసుకోకూడదు. 5 నిమిషాల్లో క్రియేట్ చేసిన ఊ అంటావా ఊ అంటావా మామా సాంగ్ని ఇప్పుడు ఎక్కడో హాలీవుడ్లో ఎవరో కాపీ కొట్టారు. వారి మీద కేసు వేయాలా లేక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలోని తన స్టూడియోలో కూర్చొని 5 నిమిషాల్లో పాటను క్రియేట్ చేస్తే దాన్ని కూడా హాలీవుడ్ వాళ్ళు కాపీ కొట్టారు అంటే ఇదొక రికార్డ్ అంటూ దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ చేశారు. అయితే వాడు కాపీ కొట్టినందుకు బాధ లేదు, వాడు కాపీ కొట్టినందుకు మరింత సంతోషంగా ఉంది. అది మన రేంజ్ అని చెప్పుకొచ్చారు దేవిశ్రీ ప్రసాద్. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.